అయితే మైన్‌క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో, మైన్‌క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. ఇది నా ఫస్ట్ సర్వైవల్ సిరీస్ అయితే ఎలా ఉండబోతుందో తెలీదు కానీ ఐ బిలీవ్ బట్ ఇట్స్ గుడ్ అనుకుంటున్నా. సో, అయితే ఇప్పుడే అన్ని ప్రిపరేషన్స్ రెడీగా ఉన్నాయి. అండ్ సర్వైవల్ కదా ఎలా ఉండబోతుంది. అండ్ మీరు నోటీస్ చేసుంటారు నా పేరు మార్చాను. నా ఛానల్ పేరు నా లోగో మార్చాను. ఎందుకంటే అది చాలామంది గేమర్స్ తెలుగు గేమర్ అని పెట్టుకుంటారని నేను మాత్రం కొత్తగా యాక్టర్ రోజన్ గేమింగ్ అని పెట్టాను. నా ఛానల్లో చెక్ చేయండి. దీని పేరు వచ్చేసి RGG సర్వైవల్ ఎంజాయ్ పండగ అనుకుంటే సర్వైవల్ SMPU ఇదే గైస్ పేరు. లెట్స్ క్రియేట్. అరే యార్ కంట్రోల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను చేంజ్ చేసుకుంటా కంట్రోల్స్. నేనైతే నా ఫేస్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటుందా తెలుసు. ఆహా అరే గంట సేపు అవుతుంది బాయ్ లోడ్ అయ్యి. ఎప్పుడు లోడ్ అవుతుంది, నేను ఎప్పుడు కంట్రోల్ చేయండి. ఓ ఫైనలీ వచ్చేసా. ఈ చెత్త స్పాన్ చేసిన వాళ్ళు క్విట్ చేసి పడదొబ్బినా. మళ్ళీ లోడ్ అవ్వాలి. అఫ్రేడ్ టు లోడ్ రాని అమ్మా. ఓకే తొందర ఊరా తొందర పెడతా. అబ్బా గైస్ 10% ఛార్జింగ్ అయినా ఆడుతున్న పిచ్చోడిని ఎలా ఆడతారా ఇంకా. ఓకే చూసుకొని అమ్మాని మళ్ళీ కొట్టలేదు చూడు. టచ్లోకి వెళ్ళి కస్టమైజ్ కంట్రోల్స్. సైజ్ అయితే తగ్గియాలి. 95 పెడతా దీని సైజు. దీని సైజు కూడా 95 పెడతా. ఓకే డన్. బా ఇంకా ఉంది. స్టిక్ బ్లాక్ స్లిప్ కంట్రోల్ పెట్టాలి. మళ్ళీ కస్టమైజ్ ఆప్షన్కి వెళ్ళి ఇది ఇడక తెస్తాను నేను. ఇది వచ్చి దీని సైజు కూడా 95. దీన్ని ఎక్కువ పెట్టా. 94 పెట్టాను. దీన్ని ఏం కాదులేండి. ఓకే ఇప్పుడైతే కంట్రోల్స్ అయితే చేంజ్ చేశాను. ఫస్ట్ వుడ్ కనపడాలి. అమ్మ చెత్త స్పాన్ వేసేది. ఊడైనా బ్రతుకుతాడా? ఏడాదిలో బ్రతికిస్తా. ఇదేసి ఎవడు లేడు. నేను ఎలా చేస్తాను నాకు తెలీదు. ఫస్ట్ టైం కాబట్టి ఇలానే ఉంటుంది. అప్డేట్ దారా పోరా. విలేజ్ కూడా ఉంటుంది ఇక్కడ. నాకు తెలిసి విలేజ్ ఉంటే బాగుంటుంది. విలేజ్ లేకపోతే ఘోరం. ఇది నా లైఫ్లో మంచి స్పాన్. కానీ జాగ్రత్తగా చూసుకోవాలి. మేకలు, పందులు, షీప్లు సావలేదులే. ఓకే గైస్ అమ్మ ఫైనలీ నా అమ్మ అస్సలు నాకు అర్థం కాదు దీనికి ఎట్లా ఎందుకు వచ్చింది. కానీ ఒక ప్రాబ్లం ఏంటంటే మొత్తం మోషనే. ఐ థింక్ ఇది ఒక ఐలాండ్ స్పాన్ అనుకుంటా. ఇంకేమో ల్యాగ్ అవుతుంది. సారీ ఫర్ ద ల్యాగ్.
అరే ఒడ్డు కొట్రా బా పందులంటే మా ప్రాణం పండించి మాగు మా దొంగ వేసేరా దీన్ని. అరే దీని తర్వాత వేసేస్తే వాళ్ళు తప్పు అవుతుంది. ఫస్ట్లో కూడా నేను ఉడ్డు కొడతాను కానీ నేను ఫస్ట్లో మేకని చంపాను. అంటే అప్పుడప్పుడు యూట్యూబర్స్ కూడా చంపుతాను. యూట్యూబర్స్ అది ఏమైంది అంతలాగైతుంది ప్రస్తుతానికి. వేస్ట్ లాగ్ అంటే ఇదే నా వరల్డ్లో లాస్ట్ లాగ్. నేను ఆడుతున్న మైన్క్రాఫ్ట్ 29 రూపీస్ పెట్టుకున్నా నిజంగా. ఇదేం మైన్క్రాఫ్ట్ ట్రైల్ కాదు. మైన్క్రాఫట్ ట్రైల్ అయితే క్రియేటివిటీ మోడ్ వచ్చేది కాదు. ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఫుడ్. నేను అప్పుడే చెట్టు కొట్టేసానా నాకు తెలుసులేరా. నేను 1 year నుంచి కాదు 2 years నుంచి ఆడుతున్నాను రా. ఇది నాకు తెలియకుండా ఎలా అంటాను. గైస్ వీడియోని ఎండ్ చేయాలి. నేను వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పటికే 6 minutes. అదే వీడియో ఓడైనా ఒక మైనింగ్ అంత లేదులే, అంత కొంచెం చాలా ఎక్కువసేపు చేస్తారు వీడియోస్. బట్ నేను మాత్రం అంటే బ్రో తక్కువ అనుకుంటున్నారు. గైస్ గేమ్ అయితే లాగ్ అవుతుంది. నేనైతే ఎండ్ చేయాలో వద్దా తెలియదు కానీ నేనైతే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఫస్ట్ వుడెన్ టూల్ చేసేసుకొని ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే గేమ్ అయితే ల్యాగ్ అవుతుంది. సో అందుకే మనం నెక్స్ట్ టైం ల్యాగ్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే వుడెన్ టూల్ ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకోవాలి. ఇది కావాలా? తీసుకో క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకో. ఆ తర్వాత ప్లాన్ వచ్చేసి కిందకి వెళ్ళి వేసుకుందాం. ఎందుకంటే నైట్ చెప్తున్న పట్ట నీకు ఎందుకురా ఇవన్నీ. ఈ ప్లేయర్ గాడు వేస్ట్ అంటే మామూలు వేస్ట్ కాదు, ఘోరమైన వేస్ట్, దట్టమైన వేస్ట్. నా దూకురా దూకు నిన్నేరా అమ్మా. అయ్యో దూకు బాయ్. అమ్మాయి దూకిండు. కిందకి వెళ్ళి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే 2 టూల్స్ వేసుకుందాం. ఫస్ట్ జస్ట్ థ్యాంక్స్. ఎంత ఇంపార్టెంట్ బ్రో. 4 వుడ్, ఒక పికాక్స్ వచ్చిందా? అదే నాకు తెలుసు వచ్చేయడా దొబ్బే వాళ్ళకి. టూ వస్తాయి కదా. ఇంకా చేసిన ఏం పర్వాలేదు. వుడ్ ఉంటే ఉండని. ఇప్పుడు పికాక్స్ ఒకటి, యాక్స్ ఒకటి అంతే సెట్. స్వాడ్ రాదు, స్వాడ్ స్టిక్ కావాలి. ఎందుకురా మా ప్లేయర్స్ని చంపుతారు అంతే.
అండ్ స్పియర్ కూడా కావాలి. స్పియర్ అయితే స్టిక్స్ కావాలి. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు. వీడియోని కూడా ఏమి చేయాలి కదా. ఇక్కడ కూడా ఫుడ్ ఉంది. ఫుడ్ తింటే ఓకే గాయస్. ఓ యా గాయస్, వీడియోకి అయితే ఇంతే. మరిన్ని కలుసుకుందాం. బాయ్ బాయ్.